బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కార్యాలయానికి విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 15 రోజులు అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని తెలిపారు. కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్ నేడు చెన్నైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే విజయ్ గవర్నర్ ను కలిసి నూతన ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. ఇక విజేతలైన ఎమ్మెల్యే అభ్యర్థులతో చెన్నై సమీప పనయ్యూరులో టీవీకే ప్రధాన కార్యాలయంలో నిన్న విజయ్ భేటీ అయ్యారు. తమ శాసనసభాపక్ష నేతగా విజయ్ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఎమ్మెల్యేలను భద్రంగా చూసుకునేందుకు మామల్లపురంలోని ఓ స్టార్ హోటల్ను అద్దెకు తీసుకున్నారు. ఇక విజయ్ కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ తమ సహాయం కోరారని, ప్రజా తీర్పును దృష్టిలో ఉంచుకుని వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీని ఆదేశించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో వెల్లడించారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. టీవీకేకు 108 మందే ఉన్నారు. 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా మరో 5 కూడగట్టాల్సి ఉంటుంది. దీనికోసం ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. మొత్తానికి తమిళనాడులో అయితే రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇక సీఎంగా టీవీకే అధినేత విజయ్ అయితే ప్రమాణ స్వీకారానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, మొత్తానికి సీఎంగా అయితే విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? సోని, మొత్తం మీద అంటే మరికొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్నంతా కూడా పార్టీ ఎమ్మెల్యేలతోనూ అదేవిధంగానే పార్టీ క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి కీలక నేతలతో కూడా ప్రత్యేకంగా దాదాపుగా 4-5 గంటల పాటు కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించినటువంటి విజయ్ చాలా అంశాలని ఆయన వాళ్ళతో చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాతనే ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలి అనే దానిపైన వాళ్ళతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలని ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి అంటే 5 సీట్లు రావడం జరిగింది ఇక్కడ తమిళనాడులో. అందువల్ల ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మిగిలిన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగానే వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ లాంటి కొన్ని పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుని ఆ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే తొలి దశలో 2 వారాల పాటు అంటే తమకి అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని, అప్పటి వరకు సమయం ఇవ్వాలని చెప్పి గవర్నర్ కి అంటే కోరినప్పటికీ కూడా అంటే అంత సమయం వరకు కూడా ఉండకూడదు అని అంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆయన సన్నిహితులు చెప్పిన కారణంగానే త్వరగా ఆయన ఈ ముహూర్తాన్ని అంటే ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. గతంలో పార్టీ పెట్టిన సందర్భంగా ఆయన ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎవరు అంటే డిఎంకే పార్టీ, అప్పట్లో అధికార పార్టీ. దాని తర్వాత అన్నా డిఎంకే నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేశారు. అంటే బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వాటన్నిటిని గుర్తు చేసుకుని ఆ పార్టీలను దగ్గరికి అంటే రానియకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పొత్తుకున్న తర్వాత ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మాత్రం జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కావచ్చు, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడానికి పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, నాయకులకి, గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. రేపు ముఖ్యమంత్రితో పాటు కొంతమంది మాత్రమే ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. వాళ్ళు మాత్రమే దాని తర్వాత అసెంబ్లీ, దాని తర్వాత కొన్ని కార్యక్రమాలు, దాని తర్వాత ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. సోని, అలాగే హోల్లో నుండి మరొక బ్రేకింగ్ అందుతుంది మనకి. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇక పొలిటికల్ ఈక్వేషన్స్ లో పెను మార్పులు వస్తున్నాయి. రాష్ట్రంలో డిఎంకే కాంగ్రెస్ మిత్రపక్షాల మధ్య దశాబ్దాలుగా పోతుంది. ఇప్పుడు ఆ పార్టీలతో డిఎంకేకు దూరం పెరుగుతోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ తమను వంచిందని పలువురు డిఎంకే నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇక టీవీకే చీఫ్ విజయ్ తో కాంగ్రెస్ నేతలు పొత్తులపై చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో డిఎంకే
గరంగా ఉంది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న టీవీకే కాంగ్రెస్ మద్దతు కోరుతోంది. ఇక కాంగ్రెస్ కూడా కొత్త కూటమి వైపు మొగ్గు చూపుతోంది. తమ పార్టీ బలం వల్లే కాంగ్రెస్ 5 స్థానాలు గెలిచిందని డీఎంకే నేతలు అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు అండగా నిలబడ్డామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడుస్తోందని ఆరోపిస్తున్నారు. మరి తమిళనాడులో కాంగ్రెస్ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. పాత మిత్రుడిని వదిలి విజయ్ నేతృత్వంలోని టీవీకేతో జత కట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలో తమ ఉనికిని మరింత చాటుకోవాలని హస్తం పార్టీ యోచిస్తోంది. టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి కొత్త సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. డీఎంకే కాంగ్రెస్ బంధం ఇప్పుడు విచ్ఛిన్నం అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీవీకే విజయంతో తమిళనాడులో కొత్త రాజకీయ యుద్ధం మొదలైంది. గోపీనాథ్, మనం చూస్తున్నాం మొత్తానికి మరొకసారి అయితే తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే పెను మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అలాగే టీవీకే చీఫ్ విజయ్ తో కాంగ్రెస్ నేతలు పొత్తులు చర్చ జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే అంటే గతంలో ఎన్నో సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే గతంలో డిఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కృషి వల్లనే, కాంగ్రెస్ ఓటర్ల వల్లనే లబ్ధి చేకూరింది అంతే తప్ప ఎక్కడా కూడా సొంతంగా వాళ్ళు అంత ప్రాబల్యం చూపించలేకపోయారనేటటువంటి అంటే ఉన్నటువంటి మాటలు కూడా గతంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారిపోయాయి. దాదాపుగా 40 సంవత్సరాల పాటు కూడా చక్రం తిప్పినటువంటి డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీలు ఇక భవిష్యత్తులో తేరుకునే అవకాశం లేదు. మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా కష్టకాలమే ఎదురవుతుంది. అందువల్లనే వాళ్ళు కొత్త స్నేహితుని ఎత్తుక్కోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు చాలా కీలకంగా ఉన్నటువంటి కష్టకాలం ఉన్నటువంటి విజయ్కి మనం సపోర్ట్ చేయగలిగితే భవిష్యత్తులో అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే అంటే టీవీకే అధినేత విజయ్ కూడా అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే భవిష్యత్తులో ఆయనతో వాళ్ళతో కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయడానికే ఆ రకంగా పొత్తు పెట్టుకున్నారు. అందువల్లనే నిన్న దాదాపుగా 4-5 గంటల పాటు కూడా ఎమ్మెల్యేలతో కానీ ముఖ్యమైన నేతలతో వీళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం ఇక్కడ ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన సీట్ల సమస్య కాదు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీతో మనం ముందుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకేతో పార్టీతోనే ఇంకా భవిష్యత్తులో వెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే దీని ప్రకారం చూస్తే డిఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంది, వాళ్ళు కూడా దూరం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఏదైనప్పటికీ కూడా రాజకీయాలు అనేది రోజు రోజుకు కూడా మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా అంటే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కూడా ముందుకెళ్తూ ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ కొత్త తరాన్ని తీసుకొచ్చినటువంటి టీవీకే పార్టీతోనే ముందుకెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల రేపు ప్రమాణ స్వీకారం జరిగేటువంటి సందర్భంలో కూడా 5 సీట్లు వాళ్ళకు అంటే ఇవ్వబోతున్నారు. 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మద్దతు తెలుపుతారు. అందులో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తా ఉంది. దీనిపైన కూడా కాసేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తా ఉంది. సో రేపు దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధం అవుతున్నారు. విజయ్ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ అడుగులు వేస్తుందని మనం